ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎరని వెనక్కి ఎలా లాక్కోవాలో, సొరని శ్మశానానికి ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు. నువ్వేంటో నాకు బాగా తెలుసు. ఈ నాన్న కోసం నువ్వు చెప్పిన మాట వింటావని, గీచిన గీతలో ఉంటావని నాకు తెలుసు. కానీ ఆ గగన్ గాడికే అర్థం కావడం లేదు. వాడికి నువ్వే అర్థమయ్యేలా చెయ్యాలి. హద్దు దాటి నీ దగ్గరికి వస్తే ఈడ్చిపెట్టుకొట్టు. నీ వెనుక నేనుంటాను. అలా కొడతానని నాకు మాటివమ్మా. మాటిస్తున్నాను పిన్ని. ఈ ఒక్క దెబ్బతో ఆ భూమిని పైకి పంపిస్తాను. ఆ గగన్ గణ్ణి భూమిలోకి తొక్కేస్తాను. అమ్మా, నిన్నే అడుగుతున్నాను. భూమితో నువ్వు మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు మాట్లాడుతుండగా వాళ్ళెవరైనా చూసి గొడవపడి నిన్ను అవమానిస్తే నేను తట్టుకోలేను. ఎంత దూరమైనా వెళ్తాను. అంత దూరం తీసుకురాన్రా. నేను జాగ్రత్తగా చూసుకునే మాట్లాడతాను. ప్రామిస్. ఏంటమ్మా, ఆ గగన్ గాన్ని కొట్టడానికి నీ మనసు రావడం లేదా? ఆశ్రయమిచ్చారు, అన్నం పెట్టారన్న కృతజ్ఞత నీ మనసులో అలాగే ఉండిపోయిందా? నువ్వు చూపించే కృతజ్ఞత ఈ నాన్న పరువు తీసేసినా నీకు పట్టదా? అయ్యో, అలా మాట్లాడకండి అంకుల్. మీకంటే నాకెవరూ ఎక్కువ కాదు. మరైతే నాకు మాటివ్వు. హద్దు దాటితే ఆ గగన్ గాన్ని కొడతానని నాకు మాటివ్వు. పర్ఫెక్ట్, సూపర్. మావయ్య రండి, మీ సెటప్ రెడీ చేశాను. ఇక మీరు గుర్రం ఎక్కొచ్చు. ఏంట్రా? ఐ మీన్ అదే, ఇక మీరు డ్రింక్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్తున్నాను. బాట్లేదురా. అది మావయ్య, మీ రెగ్యులర్ బ్రాండే నేను లగేజ్ లో పెడుతుంటే. నేనే వద్దన్నాను డాడీ. మా ఫ్రెండ్ ఫాదరు దుబాయ్ నుండి వస్తున్నారని తెలిసింది. మీకు గిఫ్ట్గా ఇద్దామని ఈ కాస్ట్లీ బాటిల్ తెప్పించాను. దిస్ ఈస్ గుడ్ అకేషన్ టు ప్రెజెంట్. ఇది మీకోసమే డాడీ. థ్యాంక్ యూ బేబీ. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ డాడ్. పిన్ని, మా బావనెంతో ప్రేమించే నాకు ఇలాంటి గిఫ్ట్ ఇవ్వాలన్న ఆలోచనలే ఎప్పుడూ రాలేదు. చూసావా, ఎంతైనా నీ కూతురు అనిపించుకుంది. మరే కూతురు కుంపటిలాంటిది. చలికాలంలో మంచం కింద పెట్టుకుంటే వెచ్చగా ఉంటుంది. పెళ్ళం బెల్లం లాంటిది. ఏ కాలంలో నోట్లో వేసుకున్నా తీయగానే ఉంటుంది. పోలిక బాగుంది కదా అని చెప్పాను. సందర్భానికి సూట్ అయినట్టు లేదు. అప్పుడప్పుడు పిన్నికి పిచ్చెక్కుతూ ఉంటుందిలే బావా. ఇంకా నువ్విక్కడే ఉంటే ఇంకో పెగ్గ ఎక్కువ వేయాల్సి వస్తుంది. నువ్వు వెళ్ళు బావా. రండి మావయ్య, పద. బాగుంది అంకుల్, చాలా బాగుంది. ఫ్యామిలీ అంతా మిమ్మల్ని డ్రింక్ చేయమని ఎంకరేజ్ చేస్తుంది. మీరు ఎంజాయ్ చేద్దామన్నట్టుగా వెళ్తున్నారు, కానీ ఎంతవరకు కరెక్ట్ అని మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించట్లేదు. ఇక్కడికి మన అందరం కలిసి ఎంజాయ్ చేద్దామని వచ్చాం అంకుల్. అది కాదు భూమి. నువ్వు ఆగు బావా.
చూడు భూమి, ఎంత మన అనుకున్నా పరాయికి మనకి ఎంతో కొంత తేడా ఉంటుందని ఇప్పుడు నువ్వు ప్రూవ్ చేస్తున్నావు. ఏంటి, మా బావ ఎంజాయ్ చేయడానికి డ్రింక్ చేస్తున్నాడు అనుకుంటున్నావా? అపూర్వ, అంత సీరియస్ ఎందుకు అవుతావు? భూమికి విషయం తెలియదు కదా. నేను అదే చెప్తున్నాను బావా. తెలియకపోతే తెలుసుకుని మాట్లాడాలి. తెలిసి తెలియకుండా నక్షత్రతో సహా నీ మీద ఎవరు నింద వేసినా నేను తట్టుకోలేను బావా. సరే, శాంతించు. చూడమ్మా భూమి, నా శోభాచంద్ర దూరమయ్యేంత వరకు నాకసలు డ్రింక్ అలవాటే లేదు. దూరమయ్యాక మొదట్లో తనని మర్చిపోవడం కోసం తాగటం మొదలుపెట్టాను. అపూర్వ నా జీవితంలో అడుగుపెట్టాక తాగటం అయితే తగ్గించాను, కానీ ఇలాంటి అకేషన్స్లో నా శోభాచంద్ర లేదు అన్న బాధను తగ్గించుకోవడం కోసం తాగుతానే తప్ప ఎంజాయ్ చేయడం కోసం కాదమ్మా. సారీ అంకుల్, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని అలా మాట్లాడేశాను. మీ మనసులో ఉన్న శోభాచంద్ర ఈ లోకల్లో లేదనేగా మీ బాధ. ఆ బాధతోనే కదా మీరు తాగుతానంటున్నారు. తాగితే మీ మనసులో ఉన్న శోభాచంద్ర గారు వెళ్ళిపోతారా? తాగుతున్నంతసేపు మీరు శోభాచంద్ర గారిని మర్చిపోగలరా? చెప్పండి అంకుల్, మర్చిపోగలరా? లేదు, ఇంకా తన జ్ఞాపకాలు ఎక్కువ అవుతాయి. ఎక్కువ అవుతున్న కొద్దీ ఇంకా మీరు ఎక్కువ తాగుతూనే ఉంటారు. అది మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు అంకుల్. ఆపేయండి అంకుల్. మన బలహీనతలకు చాలే ఆపు. నీ మాటలు వింటూపోతే బావని మరింత ఎక్కువ తాగించేలా ఉన్నావు. రే చరి, బావని తీసుకెళ్ళు. నువ్వు వెళ్ళు బావా. సారీ భూమి, ఇది నువ్వు నా బలహీనత అనుకున్నా పర్వాలేదు. ఏంటే, సమాజాన్ని ఉద్ధరించడానికి వచ్చిన వీరేశలింగం పంతులమ్మ వెంటే నువ్వు? ఆయనతో మందు మాన్పించేసి మార్కులు కొట్టేద్దామని ఆశపడుతున్నావా? ఇంపాసిబుల్. నేను చెప్తేనే మారని బావా నువ్వు చెప్తే మానేస్తాడా? అలా అనుకోవడం నీ అవివేకం. అవివేకమో వివేకమో ఇప్పుడే నీకు అర్థమవుతుంది. ఈ క్షణమే నాన్నతో నేను మందు మాన్పించకపోతే నేనాయన కూతుర్ని కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.